తులసి జింజర్ సూప్. తులసి జింజర్ సూప్. ఎస్, చాలా డిఫరెంట్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయాలనిపిస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఇది చాలా డిఫరెంట్ సూప్ అన్నమాట. అండ్ ఇది ప్రత్యేకించి మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్కి ఎట్లా యూస్ అవుతుంది? సో తులసి అనేది మనకి యాంటో మైక్రోబియల్. సో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే సో మనకి ఏదో ఒక బ్యాక్టీరియా వైరస్ ఏదో ఒకటి ఉంది అని చెప్పి అని సో బ్యాక్టీరియా అండ్ వైరస్ని మనకి తీసేయడం కోసం మనకి తులసి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ సెల్స్ అంతా కూడా మెంబ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మనకి అక్కడ కొంచెం బర్నింగ్ లాగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది సూతనింగ్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట కోకోనట్ మిల్క్. సో మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తులసి, కోకోనట్ మిల్క్ అండ్ అట్లనే మనకి క్యారెట్స్, ఇది టర్మరిక్, పసుపు. ఇక్కడ ఇక్కడ నుంచి క్యారెట్ లా కనిపించింది. ఓకే, పచ్చి పసుపు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్. అండ్ ఇక్కడ సాల్ట్ వచ్చేసి మనం నార్మల్ సాల్ట్ కాదు, రాక్ సాల్ట్, అది కూడా పింక్ సాల్ట్ యూస్ చేస్తాం. సో మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే, ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాము. సో ఇది మనకి సూప్ కాబట్టి కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదనమాట. జస్ట్ జింజర్ అండ్ గార్లిక్ని కొంచెం సాటే చేసుకోవడానికి, అదే అవి వేగడానికి సరిపోతుంది. ఎస్, సరిపోతుంది. మనకి ఫస్ట్ జింజర్ వేసేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. అండ్ జీలకర్ర కూడా వేసేద్దాము. ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసేసుకొని మనం వాటర్ బాయిల్ చేద్దాం. ఓకే, సరిపోతుందా? ఎస్. ఇప్పుడు వాటర్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ తులసి. నెక్స్ట్ పసుపు ముక్కలు కూడా వేసేద్దాము. ఓకే, అండ్ తులసిలో కూడా మనకి కొన్ని రకాలు ఉంటాయి కదా, సో ఏ తులసి అయినా తీసుకోవచ్చు. ఏ తులసి అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో అన్నిట్లోనూ ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. కరెక్ట్. అండ్ చాలా వరకు తులసిని కూడా మనం కొన్ని పాస్తాస్ లో కూడా యూస్ చేస్తాం. సో బేసిల్ ఫ్రైడ్ రైస్ అంటూ, అలాగే బేసిల్ సూప్స్ ఉంటాయి చాలా, పాస్తాస్ లో కూడా యూస్ చేస్తారు. సో మోస్ట్లీ డ్రైడ్ తులసి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఫ్రెష్ యూస్ చేస్తాం అనమాట. సో ఇంతకు ముందు మనం చూస్తే ట్రెడిషనల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మెయిన్ ఏంటి అంటే తులసి మొక్క, రైట్? సో మనకి ఆల్రెడీ తెలుసు మన యాన్సిస్టర్స్ కి తులసి అనేది చాలా ఇన్ఫెక్షన్స్ ని మనకి యాంటీ మైక్రోబియల్ గా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గించేస్తుంది అని చెప్పి అని ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క ఉండాలి అని చెప్పి అని అందరూ పెంచి పూజిస్తాం కూడా మనం. అవును, రైట్? సో మెయిన్ కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు తులసి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దానికి సైంటిఫిక్ రీజన్ ఇదన్నమాట. ఎస్. అండ్ ఈ పర్టికులర్ సూప్ని మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు ఫుడ్ తినాలనిపించట్లేదు అనుకునే వాళ్ళకు కూడా కొంచెం వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసి కూడా మనం ఇది ఇచ్చేయచ్చు. అదే ఇప్పుడైతే మనకి ప్లెయిన్ గా ఉంది, దీనిలో పెద్దగా మనకి కార్బోహైడ్రేట్స్ అట్లాంటివి ఉండవు, ఆయిల్ తప్ప. సో అలా కావాలనుకునే వాళ్ళు ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్. అండ్ చాలా మందికి క్వశ్చన్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఓకే, ఇప్పుడు మాకు దగ్గు, ఇన్ఫెక్షన్ ఉంటే జస్ట్ ఇలా పాటిస్తే సరిపోతుందా, మాకు తగ్గిపోతుందా అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎస్, కరెక్ట్. దానికి మీరు ఏం చెప్తారు? సో స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనకు కొంచెం నార్మల్ గా దగ్గు వస్తుంది, స్టార్ట్ అవుతుంది, లేదంటే కొంచెం నార్మల్గా థ్రోట్, కొంతవరకు సోర్నెస్ తెలుస్తూ ఉంటుంది మనకి, ఆ టైంలో మనం హోమ్ రెమెడీస్ ఇవన్నీ కూడా ఫాలో చేసుకోవచ్చు. ఎప్పుడైతే కంప్లీట్గా ఇన్ఫెక్ట్ అయిపోయి మాట్లాడలేము, వాయిస్ కూడా మనకి స్టాప్ అయిపోతుంది అనమాట. ఈవెన్ ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది, సో బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మాత్రం ఖచ్చితంగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎస్. ఓకే.
సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఎస్, ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేద్దాము. స్పూన్ పెప్పర్, జస్ట్ కొంచెం పించ్ మాత్రమే వేస్తున్నాను పెప్పర్. చక్కగా బాయిల్ కూడా అయిపోయింది సూప్ అయితే. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించేసుకొని కోకోనట్ మిల్క్ యాడ్ చేసేద్దాం. శాంతం 0 పెట్టేసుకుందాం. ఎస్, మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకా బాయిల్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పటికే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎస్, తులసి విత్ కోకోనట్ మిల్క్ ఎంతైనా చాలా బాగుంటుంది. కరెక్ట్. ఓకే, సో నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక మనం సర్వ్ చేసుకుంటామేనా? ఎస్, అయిపోయినట్టేనా? ఎస్, సో తులసి జింజర్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, తులసి జింజర్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తులసి జింజర్ సూప్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తులసి ఆకులు, పచ్చి పసుపు ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పాలు. తులసి జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, నీళ్లు, తులసి, పచ్చి పసుపు ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా కొబ్బరి పాలు కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తులసి జింజర్ సూప్ రెడీ.